రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ మానిటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శించారు. పాలు కల్తీ అయ్యి నలుగురు వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవ్వడం చాలా దూరం. ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోవడం వల్ల, అవినీతి దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ చీరోజు పుట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాలలో చనిపోయారు. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. రాజమండ్రిలో